హెల్మెట్ లాస్ట్ టైం నేను రైడ్కి వెళ్ళినప్పుడు కింద పడి వైజర్ది మెకానిజం అనేది ఇరిగిపోయింది. సో ఐ హ్యాడ్ టు గెట్ ఎ న్యూ హెల్మెట్. ఎగిరిపోతావురా, వద్దు దాంట్లో రా. That ZX10R is a stage 2 ZX10R. Wow. That's high by Uttara. Your bike sounds. So hello, namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. సో మళ్ళీ అందరూ లాస్ట్ టైం నైట్ రైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ చాలా బాగుంది వ్లాగు, అలానే రా వీడియోస్ పెట్టండి అని అన్నారు. సో నౌ ఫైనలీ అగైన్ వీఆర్ గోయింగ్ ఆన్ అ నైట్ రైడ్. సో దిస్ టైమ్ ద లైనప్ వుడ్ బి డిఫరెంట్, అదన్నీ మీకు చూపిస్తా. దానికంటే ముందు హెల్మెట్ లాస్ట్ టైం నేను రైడ్కి వెళ్ళినప్పుడు కింద పడి వైజర్ది మెకానిజం అనేది ఇరిగిపోయింది. సో ఐ హ్యాడ్ టు గెట్ ఎ న్యూ హెల్మెట్ అండ్ ఐ గాట్ ఎ KYT హెల్మెట్. సో రైడ్స్కి ఇంకా కానే కావాలని చెప్పి ఐ హ్యాడ్ టు చూస్ KYT. సో మైక్ సెటప్ అంతా ఇంకా సెట్ చేయలేదు. సో వైర్లెస్ మైకే సెట్ చేద్దామని ఫిక్స్ అయినా ఈసారి. సో లెట్స్ సీ ఈ వైర్లెస్ మైక్ ఎలా పనిచేస్తుందో అని, అండ్ టెస్ట్ అవుట్ కూడా అయిపోద్ది బ్లాగ్లో. సో ఆడియో అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో యా, నౌ లెట్స్ గెట్ ఆన్ టు ది బైక్ అండ్ కంటిన్యూ ద బ్లాగ్. ಬ್ರೋ ನಿಂದೆ ಲೌಡ್ ಇದೆ ಬ್ರೋ, ನಿಂದೆ ಲೌಡ್ ಇದೆ ಬಿಡು ಬ್ರೋ ಅಂದೆ. సో ఈరోజు లైనప్లో 2 కావాసకీస్, 1 బుజా అండ్ 1 ఎగిరిపోతావురా, వద్దు దాంట్లో రా. కష్టం, నా సీట్లో కష్టం, కూర్చోవడం కష్టం రా, లాగలేము. ఇప్పుడు దాకా రికార్డ్ చేసిందంతా బిస్కెట్ అయిపోయింది బ్లాగు. ఐ డోంట్ నో హౌ ద ఆడియో ఇస్ కమింగ్ ఫర్ యూ ఆల్. నెక్స్ట్ ఎక్కడైనా స్టాప్ తీసుకుంటే అక్కడ నేను కంటిన్యూ చేస్తా. ఫస్ట్ టైర్ వార్మ్ చేసుకోవాలి. టైర్ వార్మ్ చేసుకుంటే కార్నర్స్లో యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ టైమ్ అవుట్ దేర్. సో తెలిసిన వాళ్ళది R3 ఎవరైనా సేల్ చేస్తుంటే యూ కెన్ డూ కామెంట్ డౌన్ బిలో. యాక్చువల్లీ మా ఫ్రెండ్ గ్రూప్లో ఒకరికి కావాలంటే R3. సో డూ కామెంట్ డౌన్ బిలో అండ్ డూ లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ R3s ఫర్ సేల్. సో యాక్చువల్లీ దీని సర్వీస్ పీరియడ్ కూడా టైం వచ్చింది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎట్ టైం పడుతుంది. యాక్చువల్లీ ఈ పాటికి సర్వీస్కి ఇచ్చి ఉండాల్సింది, బట్ నేనే ఇవ్వలేదు, లేట్ చేసిన. అండ్ నాకు ఈ మధ్యలో ఈ హెల్మెట్ ఒక పెంట్ అయిపోయింది. సో హెల్మెట్ లేకపోతే ఎక్కడికి రైడ్ వెళ్ళలేదు. సో వీ నీడ్ హెల్మెట్ ఫర్ అట్ ఎనీ కాస్ట్. సో ఐ గాట్ ఇట్ KYT అండ్ దిస్ విల్ బీ అ ఇన్వెస్ట్మెంట్ ఫర్ నెక్స్ట్ 2-3 years. సో ఇంక నెక్స్ట్ 2-3 years దాకా హెల్మెట్ ఇంక మార్చాను నేను, ఇదే హెల్మెట్ కంటిన్యూ చేస్తా. అండ్ మైక్ సెటప్ ఇంకా కొంచెం ప్రాపర్గా సెట్ అవ్వాలి నాకు తెలిసి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందో తెలియదు నాకు మైకు. ఇప్పుడు దాకా ఇంటి నుంచి రికార్డ్ చేసుకుని వచ్చినా 1% కూడా రికార్డ్ అవ్వలేదు. కార్నర్ విత్ ఈజ్, అందుకే టైర్ వార్మ్ చేసుకోవాలనేది. సో ఇన్స్టా S Pro 2లో వచ్చేసి ప్యూర్ మోడ్ అని ఉంది. సో ప్యూర్ మోడ్ విల్ గివ్ యూ అ బెస్ట్ అవుట్పుట్ ఇన్ నైట్స్. సో అదే పెట్టుకొని అనుకుంటున్నాను. నాకు తెలిసి లాస్ట్ బ్లాగ్లో నేను నైట్ మోడ్ పెట్టలేదు, నార్మల్ 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా 4K 30 FPS, బట్ విత్ ద నా ప్యూర్ మోడ్ ఆన్. అండ్ మైక్ వచ్చేసి DJI మైక్ మినీ యూజ్ చేస్తుండా, అండ్ విచ్ ఇస్ కెప్టెన్ గెయిన్స్ -12. అండ్ మనకి ఏం జరిగినా కూడా STRRకే ఎప్పుడు వచ్చేది. సో దిస్ ఇస్ ద హైవే ఫర్ చెన్నై. సో మనం చెన్నైకి అటు వెళ్ళాలి.
వెనక్ సైడ్, బట్ ఆ రూట్ ఇప్పుడు అలౌ చేయరు బైక్స్కి. ఓన్లీ దిస్ సైడ్ ద బైక్స్ ఆర్ అలౌడ్. చింటుగా ఇక్కడ ఏం చేస్తున్నారా? దట్ ZX10R is a stage 2 ZX10R. I did not see the exhaust rightly. సో అక్కడికి వెళ్ళి మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి విల్ గెట్ టు నో ద ఎగ్జాస్ట్ యాజ్ వెల్. I guess it's an SC or Acura. Oh, it's an Arrow. It's an Arrow. Exhaust sounds damn good. You're missing all this fun right now. Please, Devda. Please, please, please. I hope the voice is getting recorded. మంచి రైడు. వాయిస్ కానీ పెట్టబెండ్ అయిందనుకో నేను బిస్కెట్ అయిపోతా సీరియస్గా. I hope the vlog is coming out well with the mic on. I don't know if the mic is still on. Wow. That sounds bad. What was the sound, dude? లాస్ట్ టైం నేను చాలా కష్టపడి ఎన్ని వ్లాగ్స్ చేసినా అన్నిట్లో ఆడియో హ్యాండ్ ఇచ్చింది. So I didn't expect that to happen. Fog. ಇನ್ನೊಂದು GT ಬರಬೇಕು. Your bike sounds. ಅಲ್ಲಿ ಡೌನ್ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ರು ಒಂದು ಹತ್ರ ಕಿವಿಗೆ ಡಮ್ ಅಂತ ಒಂದು సతి. ఇప్పుడే రికార్డ్ చూసుకున్నా, ఆడియో అయితే రికార్డ్ అయింది, బట్ విండ్ నాయిస్ ఎంతవరకు రిడక్షన్ అయిందో తెలియదు. ద విండ్ నాయిస్ రిడక్షన్ ఇస్ నాట్ ఆన్, ఇట్స్ ఆఫ్. రైట్ లేన్ దగ్గర కొంచెం స్లోగా వెళ్ళడమే మంచిది.
స్ట్రెచ్ చేస్తే మైలేజ్ ఏమొస్తుంది? 16.7కి పడిపోయింది, 17లో ఉన్నది. జీటీ కూడా, జీటీ కాంపిటీషన్ లేదండి. ఇప్పుడు ఆటో ఎక్స్పోజ్ ఇలాంటి కాలేజీలలో ఈవెంట్స్ చేస్తారు చూడండి, ఇంగ్లైన్ 4 రాని ఏదన్నా రాని, జీటీ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వచ్చిందనుకో చెవులు పేలిపోతాయి అంతే. జీటీ ఇంటర్సెప్టర్, అది వచ్చేసి ఇంటర్సెప్టర్. నేను జీటీ 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 అనేసి నోట్లో వరి జీటీనే వస్తుంది, ఇంటర్సెప్టర్ తప్ప. ఓ ఇది వైజర్ తీయడమే పెద్ద టాస్క్ రా అబ్బా. ఆ రోజు ఫ్రైడే నైట్ కూడా ఇక్కడికే వచ్చింది మనం. ఆ రోజు ఫ్రైడే నైట్ చాలా బైక్స్ ఉన్నాయి. ఓ ఈరోజు కూడా ఉన్నాయి అప్పుడే. The lineup is too damn right today. స్లిప్ ఆన్ కదరా, స్లిప్ ఆన్ కదా నాది, స్లిప్ ఆన్ కదా నాది. సో ఇప్పుడు అక్కడ షెల్ ముగించుకొని నెక్స్ట్ వీఆర్ హెడింగ్ త్రూవర్డ్స్ బిగ్ బే. బిగ్ బే దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి ఫోటోషూట్ చేద్దాం, బిగ్ బే ఓపెన్ ఉంటే. యాక్చువల్లీ బిగ్ బే ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అంట. ఇఫ్ యూ రీచ్ దేర్ విత్ ఇన్ దట్ టైమ్ విల్ టేక్ గుడ్ ఫోటోస్. లేదంటే బిగ్ బే దగ్గర షెల్ ఉందంట, ఆ షెల్కి వెళ్ళిపోయి కొంచెం చిల్ అయ్యి విల్ హెడ్ బ్యాక్ హోమ్. వంటకి వెళ్తే ఏం ప్రాబ్లం అంటే మన ముఖాన్ని రాళ్ళు కొడతాయి. ఇలాంటి పెద్ద పెద్ద బైక్స్ పోతే ఏం అడ్వాంటేజ్ అంటే యూ విల్ హ్యావ్ దట్ అర్జ్ టు స్విచ్ ఇట్ టు ఫుల్ సిస్టమ్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఈ హైవేలో నాకు అర్థం కాదు. ఒకరైనా ఒకరు వెళ్తూనే ఉండాలి. This is how it goes. కొంచెం స్పీడింగ్ కొడతాం అండ్ యూ హ్యావ్ టు స్లో ఇట్ డౌన్ యాక్చువల్లీ. అండ్ ఇన్స్టా ఎస్ ప్రోలో కూడా బ్యాటరీ కంటే స్టోరేజ్ తక్కువ అయిపోయింది. సో ఐ హ్యాడ్ టు డిలీట్ సమ్ వీడియోస్ ఆఫ్ మై ఓల్డ్ బ్లాగ్స్. ఈ హైవేలో సేఫ్గా నడిపించుకోవాలి, ఎందుకంటే లైట్స్ ఉండవు మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిజీ ఉంటుంది ఎప్పుడు. సో విల్ హ్యావ్
హ్యావ్ టు బీ ఆ లిటిల్ కేర్ఫుల్ కాదు, చాలా ఎక్కువే కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ టైం మనకి అంతంత మాత్రం విజిబిలిటీ, దాంట్లో యూ షుడెంట్ రిస్క్ ఇట్ ఆల్. గ్యాప్ కొడదాం అనుకున్నా, కొడదాం ఏముంది. కొత్త రోడ్ వేసిండ్రు అబ్బా, దిస్ ఇస్ వాట్ వి వాంట్. ఎవడెంట తిప్పుతాడో తెలీదు, అందుకే డైవర్షనా ఏదో పెద్ద జోష్లో కొట్టుకొని వచ్చిన. యాక్చువల్లీ ఇటు సైడ్ చాలా డైవర్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. సో దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ డైవర్షన్స్. లాస్ట్ టైం నేను కర్నూలు వెళ్ళేటప్పుడు కూడా డైవర్షన్స్ ఉండే 2-3. బట్ ఇదన్నా పర్లేదు కంపారిటివ్లీ. ఆ చెన్నై సైడ్ వెళ్ళాలి, కృష్ణగిరి సైడు ఎన్ని డైవర్షన్స్ ఉంటాయి అంటే అన్ని డైవర్షన్స్ ఉంటాయి కృష్ణగిరి దాటేదాకా. బట్ కృష్ణగిరి దాటినాక మధురై దాకా ద రోడ్ ఇస్ like next level. You can keep hold of like 130 and 140 cruise in a car. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో రోడ్స్ ఉన్నాయని. కార్లోనే ఆ రేంజ్లో క్రూజ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నాకు తెలిసి చాలా బిజీ ఉంటాయి అలాంటి రోడ్స్. ఇలాంటి రోడ్లలో ఆఫ్ రోడర్ ఉంటేనా ఎగ్గించుకోవచ్చు. బట్ మన దాంట్లో కొంచెం చూసుకొని ఫోక్ సీల్స్ గురించి కూడా ఆలోచించుకొని స్లోగా వెళ్ళాలి, లేదంటే నా ఎంజీ అయిపోదాం. ఏంట్రా ఇంత దుమ్ము, కెమెరా గతి ఏమైందో. జీటీ పవర్కే వీల్ స్పిన్ అవుతుంది, అందుకే నేను యాక్సిలరేటర్ ఇట్లే, ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్ ద క్లచ్. వ్లాగ్లో కానీ ఎగ్జాస్ట్ నోట్ కానీ క్లీన్గా వినపడింది అనుకో, యూ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ లైక్ నెక్స్ట్ లెవెల్. అంటే నాకు వెళ్ళకూడదు అంతే, ఒక్క స్ట్రెచ్ అండ్ యూ విల్ హ్యావ్ టు స్లో ఇట్ డౌన్ కంప్లీట్లీ. ಬರೀ ಟ್ರಾವೆಲ್ ವೀಡಿಯೋಸ್ ಹಿಂಗೆ ಸ್ಟ್ರೆಚ್ ಮಾಡೋದು. ಶ್ರೀನಿವಾಸ್ R18 ಅಂತ. ಇಲ್ಲ సద్దికిಲ್ಲ. ఈ రోజుకి 2వ ఫ్యూల్ స్టాప్ కూడా అయిపోయింది. అండ్ దిస్ రైడ్ వాజ్ లైక్ డ్యామ్. ఇటు చూడు, ఇటు అబ్బా, ఇటు లైట్ లేదు. సైడ్ పోతే రైడ్ రోడ్ అంతా వరస్ట్ ఉందిరా అబ్బా. ఇన్సైడ్ రోడ్ ఇస్ డామ్ గుడ్ అండ్ ఐ గెస్ ఆడియో ఇస్ గెటింగ్ రికార్డెడ్. అండ్ ఈ భుజాలో వచ్చేసి స్టాకు, సో అందుకే ఎక్కువ సౌండ్ వినపడదు. స్టాక్లో సైలెంట్గా ఉంటుంది, లేనండి ఏ ఇన్లైన్ 4 అన్నా కానీ స్టాక్లో మాత్రం సైలెంటే. ఈ కలర్ యాక్చువల్లీ వైవార్ష అన్నాడు కదా, అన్న దగ్గర కూడా సేమ్ భుజా ఉంది విత్ ద సేమ్ కలర్.
vlog will be too lengthy. With that, I'll end my vlog here. So, నా అడ్రినలిన్ రష్ ఎలా నచ్చిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ R3 ఉంటే కూడా కామెంట్ డౌన్ చేయండి ఫర్ సేల్. అండ్ యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఒత్తడం మాత్రం మర్చిపోకండి. బికాస్ that's when you know when I upload a vlog. Mostly I'm trying to upload at least a vlog for a week. Keep your support coming, so that I'll be motivated to upload more vlogs from now at least. ఈ కంటెంట్ ఇద్దామనే నేను మళ్ళీ హెల్మెట్ పోయినా కూడా మళ్ళీ హెల్మెట్ తీసుకొని I had to switch the helmet and I had to put on a setup for this vlog.